హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. తమిళనాడులో ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఒక పక్క డిఎంకే, అన్నా డిఎంకే, మరో పక్క కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ టీవీకే పార్టీ. ఈ త్రిముఖ పోరులో ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తమిళనాడులో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పాలిటిక్స్ పక్కకు వెళ్ళిపోయి మోడీ లుక్ మీద పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రచారంలో మోడీ ముఖం కాస్త నలుపుగా డార్క్ స్కిన్ టోన్ తో కనిపిస్తోంది. ఇంకేముంది, నెటిజన్లు రెచ్చిపోతున్నారు. తమిళులకు దగ్గరవడానికి మోడీ స్పెషల్ గా బ్రాన్సర్ లేదా డార్క్ మేకప్ వాడారని ఆరోపిస్తున్నారు. ఇది వరకు బెంగాల్ ఎన్నికలప్పుడు రవీంద్రనాథ్ ఠాకూర్ లా గడ్డం పెంచారు. ఇప్పుడు తమిళ తంబిలా మారడానికి మేకప్ వేశారంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో ఇప్పుడు మండిపోతున్న ఎండలకి ఎవరైనా సరే కందిపోవాల్సిందే అంటున్నారు మేకప్ నిపుణులు. బహిరంగ సభల్లో ఉండే ఫోకస్ లైట్లు, ఆ కెమెరా యాంగిల్స్, దానికి తోడు వీడియో పోస్ట్ ప్రాసెసింగ్ వల్లే మోడీ అలా కనిపించి ఉండొచ్చునని క్లారిటీ ఇస్తున్నారు. రాజకీయాల్లో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం మామూలే. ఎండకి చర్మం నల్లబడటాన్ని కూడా పాలిటిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం కెమెరా కోణాల వల్లే ఇలాంటి భ్రమలు కలుగుతాయని నిపుణులు తేల్చేశారు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.